ఓయ్ 2 సంవత్సరాలు నేను వెనకాల పడుతున్నాను, కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవేంటి? అయినా నీ పేరు కూడా తెలియదు నాకు. అయినా నువ్వేనా అందాల సినిమా హీరోయిన్ అనుకుంటున్నావా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడానికి? నేనేం అందలాక్షి మూవీ హీరోయిన్ కాదు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉండటానికి. మరి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు, హ్యాండ్సమ్, అందంగా, హైట్గా. ఎవరో? ఇదిగో ఇతనే. ఏమేంద్రా అలా పడిపోయావు? పడిపోయారా? ప్రేమలో పడిపోయా. ప్రేమ అంటే? ఏంటి ఇలా లేవు చెప్పని అలా పడిపోయావు? నేనంటే ప్రేమ లేకపోతే పెళ్లి చేస్తానని భయమా? అంత లేదు బాబు. నా పెళ్లి చేయాలన్నా, నేను ప్రేమించాలన్నా మా అన్నయ్య పర్మిషన్ ఉండాలి. మా అమ్మ నాన్న కూడా మా అన్న మాటే వింటారు తెలుసా. ఏరా ఎక్కడున్నా? అక్కడున్నా, వస్తున్నా. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు? నీ చెల్లి గురించే. నా చెల్లి గురించా? ఏంట్రా అది? వాడు చాలా చెడ్డవాడు, ఎంతంటే చెప్పలేనంత. రేయ్, మేము వెళ్ళే ప్రతి బార్లో వాడు ఉంటాడు. వేదిక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం అంతా సరిపోదు. ఆపండ్రా, నా చెల్లి గురించి నాకు బాగా తెలుసు. తను ఎవరిని ప్రేమించినా వాడు మంచోడై ఉంటాడు. మందు వాడేంట్రా, మనం కూడా కొడతాం. ఇంకా గర్ల్ ఫ్రెండ్ అంటావా? మనం కళ్ళతో చూసింది తప్ప ఇంకేం నమ్మకూడదు. హలో. ఏంట్రా? అన్నయ్య ఎక్కడున్నావు? నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను ఫ్రెండ్స్తో ఉన్నా, కాస్త టైం పడుతుంది. ఏంటో చెప్పు. ఎక్కడున్నా సరే త్వరగా ఇంటికి వచ్చాయి. అన్నా తీసుకొచ్చేసాం. సత్యతో ఫ్రెండ్షిప్ చేయడానికి 2 years కష్టపడ్డాను రా. చివరికి వాళ్ళన్నితో ఫ్రెండ్షిప్ చేసి దగ్గర అవుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చావురా?
మీరు అమ్మాయి కోసం కష్టపడ్డారు భయ్యా, నేను ఇష్టపడ్డాను. అందుకే మీకు దూరం అయింది, నాకు దగ్గరైంది. ఏంట్రా దగ్గర నిజం భయ్యా. ఇది నిజమేంట్రా నిజం? మా వాడికి కష్టపడి ప్లాన్ చేస్తే నువ్వు ఇష్టపడిందని లాక్కెళ్ళిపోతావా? బా, మీ ఫ్రెండ్స్ మంచోళ్ళు కదా బా, నీ వెనకాల చాలా ప్లాన్ చేశారు. ఆ విక్రాంత్ గాడు మీ చెల్లి ట్రై చేస్తున్నాడు బా, అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదురా, వాళ్ళు నేను చెప్పిన తప్ప ఇంకేమీ చేయరు. ఎరా పిచ్చి పట్టిందా నవ్వుతున్నావు? వెనక్కి చూడు బా, నీకే పిచ్చి పట్టిద్ది. సత్య